పోతున్నా బిడ్డలాడ నేను పోతున్నా ఇక నేను వెళ్ళిపోతున్నాని ఒకవేళ నా కొడుకులు అయ్యో మా అవ్వ లేకపాయని ఇల్లు చీకటాయే తల్లి కన్ను బాయి లేని వాళ్ళ చిన్న పోతున్నదా అని ఎడవకొని కొడుకులాల నేను వెళ్ళిపోతున్నా ఏ దేవుడు వాపిండో అమ్మ నిన్ను ఎల్లరుడు ఏడ వాపిండా అని అదో కోడలు ఎవరికి వచ్చి ఒక బిడ్డ ఎవరికి వచ్చి నా బిడ్డ ఇక నేను పోతున్నా అని తన బిడ్డకి ఏమన్నా చెప్పిందా తల్లి గంగబాయి ఇక నేను వెళ్ళిపోతుందా అవరు ఏడిల్లు కట్టుకున్నదే అవ్వా అవరు వెళ్ళిపోందా అవ్వా నీ ఒక బిడ్డ మీద నీకు ప్రేమ కట్టుకోలేదా నీ కోడళ్ళ మీద నీ కొడుకుల మీద పక్కబట్టి నీ అక్క ఇళ్ళ మీద అన్నదమ్ముల మీద నీకు ప్రేమ కొట్టుకోలేదా ఎవరి మొక్కలు చూసి గంగుబాయి ఉంటుందా అని ఈ ఆడకట్టు కూర్చుంటే మాట్లాడుతున్నదా అని ఎవరికేమి చెప్పు అన్నది అమ్మో ఇలాంటిది బంగారు పోడో రచ్చుకొని మా భక్తురాలు ఇక్కడ ఉన్నది మా దేవత ఇక్కడ ఉన్నదా అని ఇంతమంది బలిగవరికేమి అమ్మా అమ్మ నీకు తవ్వు ఎంత దొరికిందే అమ్మా అమ్మ నీకు దారి ఎంత దొరికిందే అమ్మా అమ్మ నీ మంది చెర్రు అమ్మా అమ్మ నీ ఇంటికాడ వెళ్తున్నదే గంగుబాయి గల వంట లేదా అని నిలదీసి అడుగుతున్నది లేదు అమ్మా ఇది బంగారం మగము నీ బిడ్డ వచ్చిందే అమ్మా మా అమ్మ లేదని అడుగుతున్నరే నీ అక్క ఎల్లలచ్చి నీ తోడ వచ్చినళ్ళు నా తోడ వచ్చినా గంగబాయి గల వచ్చలేదని అమ్మా వాళ్ళు అడుగుతున్నరే అమ్మా వాళ్ళకేమి చెప్పినవే అమ్మా ఏ రాజు వెళ్ళిపోయి గుడి కట్టుకున్నరే తల్లి గంగబాయి అయ్యో నీ బిడ్డలేనమ్మా అవని కోడలు లేస్తున్నదే అమ్మా అవని కొడుకు పిల్లలు అమ్మమ్మ లేదు నానమ్మ లేదు అని బిడ్డ బిడ్డలు మనమంగా మనమరాలేస్తున్నారు వాళ్ళకేమి చెప్పినవమ్మా ఎక్కడా గుడి కట్టుకున్నదే తల్లి గంగుబాయి పాపకాలు దేవుడైనా అప్పుడు కన్న తల్లి చేకూర్చేది పచ్చగాడుతున్నది వాళ్ళ ప్రాణం తగినట్టు ఒకవేళ మన ప్రాణం పోతే మనకిద్దరి కొడుకులు ఎత్తపోయి తలగొర్ర పెట్టడానికి ఉంటుంది కానీ తలపు ముగ్గురు మనం ఎత్తపోతే వారి ఎండితోళ్ళు లేరాని తల్లి చేకూర్చలే పట్టకోవాలి రాదు దేవుడు వెళ్ళిపోయి భార్య ఒక్కవేళ నాకు బిడ్డ పొలం లేకపోతే దత్తా అని చెక్కు వెళ్ళి మహారాజుకు అన్నదా ఎక్కడన్నా
మన రాగా వాగులు దుంకుతా లేకపోతే ఈ ఊళ్ళో చెరువు లేదు ఆ చెర దుంకుతాం పరువులా అందరికందరం వీళ్ళందరూ చెర దుంకుతాం బాయిలో దుంకుతాం ఈ ఊళ్ళో చెరువు ఎక్కడ తెలుపుతా ఈ ఊళ్ళో బాగా తెలుస్తుంది నాకు తెలుసా అందుకే వాళ్ళందరూ దొరకపోయి మొదల నువ్వేసినాక లోతు దుంకుతలే పోసి అక్కడ ఆ సీసాలో మనవాడు ఎక్కడికి వెళ్ళి ఈ సీసాలు పడవడం అయితే వీళ్ళందరినీ అంత పోయి ఒకవేళ బావి లోతు వెళ్తున్నదో ఆ లోతు తెలవన్నట్టు వీళ్ళందరూ దుంకినాక నేను దుంకుతుంటున్నాను లోతుంటే దుంకుతారే మరి వస్తాకంటే ఇక లోతున్న దాని గడ్డ ఇది కట్టారు అవునే వాళ్ళందరూ నూకరు కానీ నూపుతోకైనా నూపుతుంది ఈ రంగు చేస్తున్నాడు ఆయన పేరు ఏం పేరు ఈశ్వర ఈశ్వరు నువ్వు నూకిన పేరు ఉండాలి నేను నూకించుకున్న పేరు ఉండాలి నూకు బాబు ఆయన జాతర ఆయన మా ఇంటి బాగా ఆయన లింగం ఏడు లింగం ఆయన ఆయన షార్ట్ వేసుకొని మోటార్ తిరిగది దానికి పెట్టుకున్న పిల్లలు అందుకే మీ ఆడవాళ్ళది తారుడు గుండె మొగళ్ళది కట్టుడు గుండె మా లేడీస్ గట్లెట్లా మీ జెర్సీ గిట్లెట్లా ఎట్లా మా లేడీస్ గట్టెట్లా మీ జెర్సీ గిట్టెట్లా వీళ్ళందరికీ ఏర్పాటే ఏంటి ఆడవాళ్ళది తాగుడు గుండె ఎట్లా మగవాళ్ళది కట్టుడు గుండె కలది గట్టెట్లా వీళ్ళకి గిట్టెట్లా నీయంగా చెప్పాలంటే ఆ లింగన్న అసలు అన్ను లింగన్న నీకే చెప్తున్నా నీ అసలు తోవట్టుకొని పోగా పలానా ఆడకట్టుకు ఎల్లనో మల్లనో లొల్లి పెట్టుకోని లింగన్న ఇస్తాడు ఒకరిద్దరు ముందు లొల్లి పెట్టుకుని ఈ ముచ్చట మొత్తం ఎవరికైనా చెప్పాలని మాకు అనిపిస్తుంది ఈ ముచ్చట మొత్తం ఎవరితో చెప్తే కొంపలు అట్టపోతుందని లింగ ఏం చెప్తాడు ఇంటికి వచ్చి చేసుకున్న భార్య నిజమవుతుంది లెక్కలు చెప్తాడు లక్ష్మి ఏంటండి ఈ గంగ చెప్తున్న మధ్యపత్రం చెప్పక పనులు పెట్టుకురు పడుకున్నా చెప్తాడు మగోడు ఎవరితో చెప్పాలని నీతో మీ అన్నదమ్ముతో మీ అక్కయ్యతో ఇక్కడ మీరు బలగమైన గట్ట నీళ్ళ కట్టదట లేదండి నీ తోడు నీ తమ్మి తోడు నీ చట్టం తోడు నీ అన్నదమ్ముల తోడు ఎవరితో చెప్పనండి అని అంటది మొగోడు చెప్పి బస్టాల్లో పోయేదాకా మనుషులు పోయేదాకా వస్తాయి నా మొగడు చెప్పకుండా చూడకుండా అంతేకాదు భారీగా పక్కన చెప్పింది భార్య భర్త నువ్వు సత్తన్నమాట పని చేయి ఎక్కడికన్నా పోదా సంతాన పొలం దొరికేదాకా గుళ్ళల్లో పూజలు చేసి భగవంతుడి పూజలు చేసి ఆడవిల్ల పొలం దొరికేదాకా ఎనకకు పడ్డాడు చక్రవర్తి బంగారం తీసి పళ్ళ మీద పోచుకొని ఇప్పుడు పోయి అడవి లోపల పట్టుకొని పూజలు చేసేస్తున్నారు ఎట్లా పోతున్నదే భారీగా బట్టలు సంతానం గురించి అడవిళ్ళ గురించి తొమ్మలు పట్టుకొని అడవిళ్ళ పట్టబాయి
పరదేవుడు వచ్చి పొలమోడి కట్టలేడు కన్న తల్లికి ఆడి వెళ్ళ పొలము దొరుకుతలేడు వరిని తోడు పట్టుకున్నారు ఎప్పుడు ఎండలు వేడికి పంటల దగ్గరకు కడపల మందం లేదు గట్టికి నిద్ర లేడు తల్లికి కడపల వర్ణం లేకుండా నాకు వాడి వెళ్ళ పొలం దొరకాలి అది ఎప్పుడు పోతున్నారో వాళ్ళు పోయే తొమ్మ లోపల ఇక్కడ కాదు అక్కడ కాదు ఎండల వేడికి పంటల దగ్గరకు కడపల అన్నం లేకుండా బాధ లేదు కడపల టేబుల్ కరెంటు తీగలో మారి సంచే పడవలేదు వాడి వెళ్ళ పొలం దొరికిపోతే ఎడక మరిపోతాం లేకపోతే గడి వెళ్ళ ప్రాణం తీసుకుంటాం అని గడివిల పడ్డారు భార్య భర్తలు అప్పుడు భార్య భర్తలు మరి తోలు పట్టుకొని గడి బాట పట్టుకొని ఎప్పుడు పోతున్నారో ఇక్కడ కాదు అక్కడ కాదు మనవయ్య తోలోపట నా ఇన్న ఇక్కడికి దగ్గర పూరికంగా కనబడ్డట్టు ఎవరాడ పాసరికంగా కనబడ్డట్టు కనబడ్డాట ఆ భార్య భర్తలు గంగ దగ్గరికి వచ్చి బండ ఆపుకున్నారు గంగ లోపల దిగి తానం చేస్తున్నారు తానం చేసి తడిబట్టతోని గంగ ఒడ్డుకెక్కి ఆ గంగ ఒడ్డుకెక్కే వరకు ఆ గంగ ఒడ్డుకు ఒక్కడే పాడుబట్ట గుడి ఉన్నది అది పెట్టిన లింగం కాదు పుట్టిన లింగం ఉన్నది గంగ ఒడ్డుకు ఆ గంగ ఒడ్డుకు అడవిల్లా చేకుంటలేదు అయ్యా ఇంతకంటే ఎక్కువ ఇంకెక్కడుంది మనకు భాగ్యం పాడుబడ్డ గుడి కంటే పూజలు చేస్తే పరమాత్ములు నచ్చి పరమోడి గారు తెలుసు మరిపోదా లేకపోతే ఈ గుడి కన్నా ప్రాణం వేసుకుందా ఉన్నారు భర్తకు చెప్పింది అయ్యా నువ్వు గుడెడక గుడార వేసుకొని అన్నదానం చేయి నేను ఈ గుళ్ళే ఆడవిళ్ళ పరం దొరికేదాకా పూజ చేస్తాను గుడి కారగుండి పూజలెట్టా ఎత్తున్నది శివుని పూజలాటో దేవి గుడి బయటకు వచ్చింది శుద్ధాన గురు శుద్ధి చేసి కన్నడ గుళ్ళను గడగొప్పించి తమ్మల పాకులు పెట్టి తమ్మల పాకుల లింగాన్ని పెట్టి సిరుసు కింది కట్టి సిరిపాల మీద కట్టి శుద్ధి చేసిన కన్న తల్లి కానాడు ఏమనుకున్నది లోపల దొరుకుది సంతాన ఫలం దొరకాలి లేకపోతే గుడి కాడ ప్రాణం పోలాకున్నది ఎట్లా చేస్తున్నది శకుంతలాదేవి ఎట్లా చేస్తున్నది ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర
కట్టగాలో ఇవ్వాలి ఈ ఏడుపేవ అని చూస్తానని శంకరుడు వనితోడు చూసినాడు. ఈ కన్యలు ఎవరిదో కాదు, ఈ బాధలు ఎవరే కాదు, శంకరునికి కనబడ్డాయి. భూలోక పట్నం, పట్నం పేరు శంకువహిని పట్నం, పట్నం పేరే శంకువహిని పట్నం. రాజు పేరు శంకువహిని మహారాజు, అతని భార్య పేరు శకుంతలదేవి. రాజ్యం లేక ఏడుతున్నా, బంగారం లేక ఏడుతున్నా, ధనం లేక ఏడుతున్నదా అని శంకరుడు చేతులో ప్రగంజన వేసి కూర్చున్నాడు. అరే చేతులో ప్రగంజన వేసి చూసే వరకు ఏమి లేక ఎత్తలేదు. అడగ ముందుకే ఇద్దరి కొడుకుల పొలం ఒడిగట్టిన తల్లి గర్భం. ఇద్దరి కొడుకులు పుట్టారు, సూర్యశీల మహారాజు, చంద్రశీల మహారాజు. కోడళ్ళు సూర్యపవ, చంద్రపవ. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు ఉండగా
బిడ్డ గురించి ఏడుతున్నాడు అన్నాడు భగవంతుడు శంకరుడు. కానీ బిడ్డ బలం ఉన్నదా బిడ్డ బలం లేదా ఉన్నదా లేకున్నదా అని ఏక దృష్టి పట్టి ఎలా చూస్తున్నాడు శంకరుడు అని తోడు. అప్పుడు వరసేతులో ప్రగంజన వేసుకుని దోషవరకల ఇక లోకం మగలోకం వేరేడు పట్నం లోకాలు దోషవరకల బిడ్డ బలం ఉన్నది. అడిగినట్టు తల్లి గర్భంలో బిడ్డ బలం ఉన్నది కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఎంతగా 7 గడిగల్లా తండ్రి ప్రాణం పోయేది ఉన్నది అన్నది ఓ శంకరుడు. ఈ బిడ్డ పుట్టినాక ఎంతగా 7 గడిగల్లా భార్య బతుక ఉంటది కానీ భర్త చనిపోతాడు. ఒకవేళ భర్త ప్రాణానికి ఒప్పుకుంటే సంతానం ఇచ్చేస్తా తల్లికి, లేకపోతే వెనుక మరింత వద్దంటే అని శంకరుడు అని తోడు. ఎట్లా అన్నాడు పుట్టు వాని ఇప్పుడు మారివట్టు మారివేసినట్ట పుట్టు వాని అప్పుడు ఏ వేషం కడుతుండు ఇట్లా నేను పోతే సంగయ్య వచ్చిండు శంకరయ్య వచ్చిండు అని పట్టం మీద ప్రజలు బుద్ధిమంతులు ఎక్కువ మంది ఉంటారా. శంకరయ్య వచ్చిండని వస్త్రం ముట్టించుకొని కొబ్బరికాయలు పట్టుకొని మంగళాస్త్రం ముట్టించుకొని అయ్యా నీ తీసి నా ఇంట పెట్టు నీ తీసి నా ఇంట వారి అయితే నా ఇంట పెట్టు నా ఇంట పెట్టు నా ఇంట పెట్టు అన్నదేమో నేను అన్నది అపార్థం చేసుకుని నన్ను ఏం పెట్టిన గుర్తు అనగానే అపార్థం చేసుకోవాలి. అన్ని ఎన్నో వర్షాలు ఉంటాయి. ఒకవేళ భగవంతుడు శంకరుడు ఒకవేళ కైలాసం వదిలిపెట్టి భూలోకం వచ్చినట్టు బుద్ధిమంతులు ఏం చేస్తారు అప్ప శంకరయ్య వచ్చింది. శంకరయ్య పాదం మా ఇంటి లోపల పెట్టాలని నీ కుడి పాదం వేసి మా ఇంటి లోపల పెట్ట మా ఇల్లు దీమం అవుతుంది పామన అవుతుంది అని ఎదురుకపోయి అక్కడే పువ్వులు పుష్పాలు పెట్టుకుంటా కొబ్బరికాయలు కొట్టుకుంటా అక్కడనే నేనుంటే నా ఇక్కడ 2 శిలక వస్తాయారా వెళ్ళావురా ఇద్దరు ఎక్కడైతే ఇక్కడ ఇంటికట్టు తాళమట్ల పాడుతావు అప్పుడే శంకరుడు వారికి ఓరికల్లా చూసిండు. అటువంటి మారేటగట్టుకోని భూలోకం ఇప్పుడే పోతున్నాని ఎడమ తక్కకు ఎండి జోలి తయారు చేసిండు. కుడి తక్కకు పందు పట్టే పౌడు జోలి తయారు చేసి రిక్కల సూరవు చక్కని చంగమ దేవరుడు అప్పుడు గొల్ల వేషం కట్టుకోని ఊళ్ళొక్క దగ్గర వస్తున్నట్టు శంకరుడు
రాజ్యం ఎక్కాడంట దేశం ఎక్కాడంట ఊరు పేరు చెప్పాలా సరే కాదుండదే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమః రాజన్న సోచా అనిపించినది అయితే ఎవరాడు రాజన్న ఏముంది మధ్య పోషమ్మా ఎవరాడు రాజన్న పోతావు పోయి గుండోలో మునుగుతావు పూజలు చేసుకుంటావు చేసుకొని ఆ బద్ది పోషమ్మ కాడికి పోయి ఒక కోడి పిల్ల పట్టుకోదు గుల్లకోడిని గుల్లకోడి పట్టుకోపోయి ఆ గుల్లకోడిని కోసుకొని కవరించుకుంటావు కవరించుకుంటే కవరించి పోయాక దాన్ని ఏమేస్తాయి గుట్లేస్తాయి గుట్లేస్తాయి గటువంటి పిల్లగాళ్ళు గిటువంటి పిల్లగాళ్ళు తాత నాకు గుడ్డే తాత నాకు గుడ్డే అది కాదే అయితే గుడ్డుగా ఆడుతుంటే తాత నాకు గుడ్డే అంటే గుడ్డ అంటాడు అయితే మనవాడ ఇంకా ఆమ్లెట్ వేసి తీరా అని లింగన గుడ్డు కొండగట్టు అంజన్న శరమాయ నమః కొండగట్టు అంజన్న నీకు మంగళవారం అచ్చం చికనాయ నమః దువర్తుంటే ఆడిదానా బియ్యమే తిరుగు 2 కిలో చికెన్ గంతగానం తిన్నది ఇంకా చికెన్ దేవత 2 కిలోల చికెన్ అంజన కాడికి చికెన్ ఉంటాయి చూడు బాబుకి నీకు అది చికెన్ అంటే సోజా అనిపిస్తున్నది నువ్వు ఎవరా మన కొండగట్ట అంజనా దగ్గర పోతావు మంగళవారం పోయి కొండగట్ట అంజన గుండెలో తాను చేస్తావు తాను చేసి గుళ్ళె మొక్కులు పెట్టి కిందికి వస్తావు వెనక పోతావు వెనకేమున్నాడు బేతాల స్వామి దగ్గర ఏం కోసుకుంటారు రోడ్డు కింద కోసుకొని మంచిగా డిన్నర్ చేసుకుంటారు అయితే దేవుని మన మేపుడు దేవుని సూపులు గుర్తు ఇది కొండగా అంజన్న చికెన్ మల్లికార్జున శరమాయ నమః శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి నీకు అచ్చం బుధారం గుడ్లాయనమా దేవతలకు మాట మంచి మంచి మాలలు వేసుకొని పూజ చేస్తారు ఏం పూజలు మాకు పౌరేని మళ్ళీ బురికట్టు ఒక్క 15 రోజులైతే షష్ఠి వారం పట్నాలు ఎత్తాం మటన్ బంధు చికెన్ బంధు మటన్ బంధు బ్రెడ్ బంధు ఫుడ్ బంధు అవునా ఈశ్వర బావా ఓ ఈశ్వర బావా ఈశ్వర బావా ఈశ్వర బావా బావనే అందరు బావనేనా ఆయన మొగలు ఇన్స్పెక్టర్ ఇక్కడ ఆయన పడుతు ఆయన అయితే మన కోరేళ్ళు మల్ల దగ్గరికి బుధారం పోతావు పోయి గుండాల తానం చేస్తావు తానం చేసి ఆడ గంగరేని ఎటు కింద చిలకపట్నం ఎత్తావు చిలకపట్నం వేసుకొని ఒక్క ఎల్లించుకొని ఆ కోరేళ్ళు మల్ల గుడి అవతల ఏమున్నది కొండ పోసమ్మ ఎల్లమ్మ గుడి ఉన్నది ఆడేం చేస్తావు మన కోళ్ళు కోసుకుంటారు మేకలు కోసుకుంటారు గురుగగులు చేసుకుంటారు అనుకుంటారు గుర్తు చేస్తున్నారే దూరం ఆడదానా ఓం దూతుల దుర్గమ్మ బయటన్న బాలమ్మ నమః నమః ఓం దూతుల దుర్గమ్మ బడవీది బాలమ్మ అచ్చం శుక్రారం శంకర్ గురువాయ నమః
ఎల్లమ్మకు దుర్గమ్మకు చక్రం పెడతారా? అది ఆటలు ఇట్లా ఆటలు దొరసాని అంటే పిల్లలకు తీసుకో తీసుకెళ్ళకుండా పిల్లల తవ్వులు చెప్తున్నావు. నువ్వు ఏ దేవుని చెప్తున్నావా? నువ్వే దేవుని చెప్తున్నావు. అవు దొరసాని ఈశ్వరబాబు లింగాన్ని మొక్కుతాడు. నువ్వు ఏ లింగానికి మొక్కుతున్నావు? ఎవడాల రాజలింగాన్ని మొక్కితే ఏమవుతుంది? ఈశ్వర బాబు లింగాన్ని మొక్కితే అనుకున్నట్టు ఏదంటే అడుగుతాడు. సంతాన బలం సంతాన బలం అయితే నువ్వు ఏదైనా ఇచ్చినప్పుడు మంచి గణపతి తెల్ల మిసాలు కండ్లు ఆయన గుట్టు కనుకుంటున్నారే గుడ్డు చల్లకుండా ఆయన గుట్టే కదా కానవా మరి గడగడ గడగడ గంటలు పడుతుంటారు. అయ్యో అయ్యో పట్టినా దవసల బిందం చేసింది శకుంతలాదేవి. చెప్పేది వాళ్ళకు ఒక్కవేళ అలకసనే వాళ్ళని ఇట్ట ఒరువతుకున్నాం కౌసుకున్నాం అన్నాం అనుకో పాంచర్ మొగలు బంధవస్తున్నారు. ఇంకా మంచం మీద వండుకున్న వాళ్ళైతే అయ్యా ఎంత మంచిగా ఆ లీటర్లు పట్టుకుంటే ఎత్తేసారు అనుకో ఏమి లేకుండా మీ అక్క వెళ్ళలే డబ్బు రేట్లు ఏం మరిపోతాయి అన్ని లావట్టుకుంటే ఎత్తేస్తే ఎవరు నుంచి నమ్మలకుండా పని నుంచి ఇవి కట్టిగా వచ్చినవా మీ ఇద్దరు అక్క ఎల్లలో ఉన్న మొగళ్ళ కన్నరికి లావట్టుకుంటావు అయ్యా. ఏది పోసినా కన్ను మూసుకొని కట్టుకొని మింగుతారు ఇల్లు చేతిల్లాడు సాయవత సరిపెడుతుంది కాబట్టి మరి వచ్చినాక 3 కిలో చికెన్ నూనె పొట్టి తలపడి వాళ్ళగా ఏర్పడే లోకానికి పట్టుకొని కలుపుకొని తలపడలాగా అమరాపురం మొదలాగా నేపా లంగపత్రుడే కదా లంగపత్రులు ఉన్నాడు జర పైన అట్లాగా ఎక్కువ వెళ్ళినా అనుకో గుంజి కొత్త మా డాడీ ఉన్నాడో ఈడ ధైర్యం లేకపోతే ఎక్కువ గుంజి కొత్తాను లోపలి బయట గుంజి కొత్తా లోపలి నాలుక బయట గుంజి కొత్తా నాదే ఇల్లు అది ఏది ఇస్తుంది అగో మా కన్నట్టు ఇంకా నాయో ఇది పక్క చూడు ఏమన్నా వాడిని ఎక్కువ ఉన్న వరకు పిసికి చంపుతా లేకపోతే
గట్ల నువ్వు ఒక్కటి బంధవతులు ఆడలే మాటలే మొగలే మూటలే ఇప్పటికి పుట్టలకైనా పండ్ల భయం కాదు ఈ ఊళ్ళు ఉంటే కుక్కల భయం కాదు పోతున్నారా మొగోళ్ళదే మా లేడీస్కున్న కోపం మళ్ళా బిడ్డాటం ఉన్నాయా మాటలు అనేటి వదిన అనుకో అంటే లావాడి కింద నీ తలపండు వాళ్ళగా నేను సుందరకర ముద్దించుకోను నేను పొంగల్ అన్నా నేను కరమైన కాదు గుద్ద నేను ఆయన సీదర్ గుద్ద ఆ తాత గుద్ద ఈ లింగయ్య తాత గుద్ద ఏం గుద్దాడని ఏం గుద్దాడు యాక్సిడెంట్ కావాలని అట్లా మాకు అన్నా ఆశ్చర్యం కాదు యాక్సిడెంట్ నిన్ను సీదర్ గుద్ద సీదరే ఈశ్వర్ బుద్ధ లింగయ్య తాత గుద్ద యాక్సిడెంట్ నన్ను అంటుందా ఇవన్నీ నిన్ను మీ అన్నదమ్ములు అంటున్నా నన్ను కాదు పండుకున్న పండుకుంది ఆనంద తమ్ముడా మావుతావు ఉంటా ఉంటా పొంగి మొదలుతావు ఉంటాడు బిడ్డ ఒక్క చెమ్మ 2 చెమ్మల నీళ్ళు మొత్తం పన్నుల మొత్తం పోసిన డబ్బని మొత్తం పోయిన పిండి అయితే ఆ డ్రమ్ముల నీళ్ళు మొత్తం బరి అయ్యా మామరెడ్డి మీద కంటారు కదా అడవిల్లా శిస్తులు కాకున్నాయి తల్లి చేపుతున్న దేవుడు ఏమన్నాయ్యా నీకేమి కావాలా బిడ్డ అని బాబు అదే అదే అక్కడ మాట్లాడేటప్పుడు మాట్లాడాలి అక్కడ నవ్వుకుంటారు ఇది ఒక్కటి నూరి ఇది ఒక్కటి మీరు విన్నారనుకో కత్తిన్నట్టే కానీ శంకరుడు అనేటోడు ఏడికొచ్చిండో ఒకసారి ఎప్పుడు ఎవరితో కొడినట్టు కాదు 7 గిరాలు ఎవరి దగ్గరికి వచ్చిండు శంకరుడు 7 గిరాలు అడకతి నన్ను తిరుగుతాడు భాగవతము ఎప్పుడు మళ్ళీ ఏడికొచ్చిండు అయితే వీళ్ళు చెప్పారు పన్నులు అది ఖర్చు చెప్తారు పేరు వెళ్తలేదు మాటని అని పేరు శేకుంతల దేవి అప్పుడు శేకుంతల దేవి ఏదికొచ్చి ఏమన్నాడంటే బిడ్డ నీకు ఏం కావాలని అడుగుతుండు ఏమి కావాలన్నప్పుడు ఆ కన్న బిడ్డ ఏం కోరుతుంది మీ పక్క ఇల్లు మంచిగా ఏం కావాలి బిడ్డ బిడ్డ ఏం కావాలి అయ్య రాము జంగవయ్యా రామకు రామో దేవా 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 అయ్య రాము జంగవయ్యా రామకు పెద్ద కొడుకు సూర్యశరణరావు చిన్న కొడుకు చంద్రశేన మహారాజయ్యా మీ 20 ఏళ్ళ రామ రామ రామ
ఏడు కొడుకుల కూడా దాని ఒక్క దినము రాకిళ్ళ పండుగ వచ్చిందాడు నా కొడుకులు మంది ఒక ఉత్తరాన్ని నీ తోటి కైలాసం నడి చెత్తనే ఓ జన్నయ్యో పెట్టుకోరు కొంచెం పెట్టు ముచ్చట పెట్టుకుంటారు అమ్మా చక్కగా అట్లా కాదు అది లెక్క ఇప్పుడు నీకే చెప్తున్నా ఎవరో చెప్తారు చెప్పారు చెప్పు ఖర్చులు కాదు నీకు అగిలిస్తారు కాదు మీరు ఇచ్చింది పైసలు నాకు పోయినా పట్టాలి మీకు ఇన్ని పైసలు పెట్టే తీసుకుంటారు ఎక్కడ మన ఇక్కడ ఒక్క ఈ ఊళ్ళో రాలే కానీ ఇక్కడ చుట్టుపక్కల చెప్పు ఇట్లా ఉరుడు ఉన్నది ఇట్లా మడతలు పెట్టి మర్చిపోతారు